హాయ్ వీవర్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజైతే ఎండు రొయ్యల కర్రీతో మీ ముందుకొచ్చేసాను. ఎండు రొయ్యలు ఇలా కర్రీ చేసుకొని తినండి. టేస్ట్ అయితే భలే ఉందబ్బా! కావాలంటే మీరు ఇదే ప్రాసెస్‌లో చేసి చూడండి. సేమ్ టేస్ట్ మీరు ఎంజాయ్ చేస్తారు. నాకు మాత్రం నచ్చలే. ఇంకొకటేందంటే ఈటి వల్ల యూజెస్ ఏంటి? ప్లస్ ఎండు రొయ్యలని కొన్నిటితో కలిపి తినకూడదండి. అవి హెల్త్‌కి చాలా ఎఫెక్ట్ అవుతాయి. మరి ఏటితో కలిపి ఎండు రొయ్యలు తినకూడదు? అండ్ ఎండు రొయ్యల వల్ల ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువున్నాయి. అవి ఏమేమి ఉన్నాయి? అవైతే మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఎండు రొయ్యలను తినిన తర్వాత వెంటనే పాలు పదార్థాలు ఉంటాయి కదా! అవైతే తీసుకోవద్దని చెప్తున్నారు. అలా తీసుకోవడం వల్ల అలర్జీ ఎక్కువ వస్తుందంట. కడుపు నొప్పి సమస్య కూడా తలెత్తవచ్చు అని చెప్తున్నారు. రొయ్యలతో పాటు స్పైసీ ఫుడ్స్ కూడా తినొద్దంట. రొయ్యలతో పాటు బ్రెడ్డు, పాస్తా, పిండి పదార్థాలను తినొద్దు. రొయ్యలతో ఎక్కువ పిండి పదార్థాలు తినడం వల్ల కడుపు ఉబ్బరం ఏర్పడుతుందంట. అదేవిధంగా రొయ్యలతో కలిపి ఎక్కువ సిట్రస్ పండ్లను తినడం వల్ల జీర్ణం అవ్వకుండా జీర్ణ ప్రక్రియని కొంచెం ఇబ్బంది పెడుతుందంట. మరి అడ్వాంటేజెస్ ఏమున్నాయో ఎండు రొయ్యల వల్ల చెప్పేస్తా చూడండి. చిన్న ఎండు రొయ్యలను, రొయ్య పొట్టును తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటండి. వాటిలో విటమిన్లు, అయోడిన్, ప్రోటీన్, జింక్ పుష్కలంగా ఉంటాయంట. విటమిన్ బి12, పొటాషియం, మాగ్నీషియం, ఒమేగా 3 యాంటీ యాసిడ్స్, ఐరన్ కూడా ఉంటాయంట. ఎండు రొయ్యలు తినడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాలలో ఒకటి బరువును తగ్గించడం అంట. ఎక్కువ బరువు తగ్గేదానికి ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుందంట. వీటిని దేవుడున్నారా? ఒలుచుకోవడం కూడా చాలా రిస్కీ ప్రాసెస్. ఐ మీన్ 1 అవర్ పట్టింది నాకైతే. ఆడుండేదేమో ఒక రౌండ్ ఉన్నాయి. అవి ఒలిచేదానికి కూర్చొని ఒలిచేదానికి 1 అవర్ పట్టింది. వాటర్ ఇలా బాగా బాయిల్ చేసిన తర్వాత ఎండు రొయ్యలేసి ఒక హాఫ్ అన్ అవర్ సైడ్ పెట్టేయండి. మీకు దాంట్లో ఉన్న దుమ్ము మొత్తం క్లీన్ అయిపోతుంది. ఎండు రొయ్యలు తింటే అందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గి బరువుకి హెల్ప్ అవుతుందంట. బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుందంట. ఎండు రొయ్యల్లో ఉండే సెలెనియం క్యాన్సర్‌తో మరణించే వాళ్ళకి ఇది కొంచెం ఆ వైరస్‌ని చంపేదానికి హెల్ప్ అవుతుందంట. ఎక్కువ క్యాన్సర్‌లు వస్తుంటాయి కదా! అలాంటోళ్ళకైతే ఈ ఎండు రొయ్యలు తినడం అనేది చాలా మంచిదని చెప్తున్నారు. ఎండు రొయ్యల్లో విటమిన్ 12, మాగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయంట. కాబట్టి ఇవి మన శరీరానికి కావాల్సిన కండరాల బలానికి, నరాల బలానికి ఉపయోగపడతాయంట. శరీరం యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయంట. వారంలో 15 రోజులు ఎండు రొయ్యలు తినడం వల్ల ఎంతో మేలు చేస్తాయని చెప్తున్నారు. జుట్టు కుదుర్లు దృఢంగా ఉంచడంలో ఎండు రొయ్యలు ఎంతో మేలు చేస్తాయంట. ఎండు రొయ్యలలో దేవుడున్నారా? ఉండే జింక్, సెలీనియం అనేది ఈ ఎండు రొయ్యలో ఎక్కువ పుష్కలంగా ఉంటుందంట. ఎండు రొయ్యలు యూరిక్ కణాల సంఖ్యను కూడా పెంచుతుందంట. ఎండు రొయ్యల్లో విటమిన్ బి12 ఉండడం వల్ల ఇవి రక్త కణాలను శుభ్రం చేస్తాయంట. ఎండు రొయ్యలను తరచూ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందంట. ఎండు రొయ్యలను తినే తినే వారిలో అల్జీమర్స్ సమస్య తగ్గుతుందంట. ఎండు రొయ్యల్లో విటమిన్ ఈ అధికంగా ఉంటుందంట. వీటిని తింటే చర్మం అదే అంటారు కదా! చర్మం బాగా మెరుస్తుంటది. కొంచెం స్మూత్‌గా ఉంటది. అలా ఉంటదని చెప్తున్నారు. కాబట్టి వాసన ఈసన్ని పక్కన పెట్టి ఎండు రొయ్యలంట ఎక్కువ తినండి. హెల్త్‌కి బాగా బెనిఫిట్స్ ఉన్నాయంట. సో, విన్నారు కదా! అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయో, డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి, ఏటితో కలిపి ఎండు రొయ్యలు మనం తీసుకోకూడదు చెప్పేసాను కదా! ఈ ప్రాసెస్ అయితే చూసేయండి ఇప్పుడు. ఆ! ఓహ్! అయ్యయ్యయ్యో! ఇలా నేను సైడ్‌కి పెట్టేసాను కదా! ఎండు రొయ్యలు. ఒక హాఫ్ అన్ అవర్ సైడ్ పెట్టేసిన తర్వాత చూపిస్తున్నా చూడండి. ఎంత క్లీన్‌గా వస్తాయంటే, వాటిలో ఉన్న మట్టి ఏమన్నా ఉన్నా కూడా దుమ్ము మొత్తం ఈ హాట్ వాటర్‌లో కిందకెళ్ళిపోతుందండి. సో, మనం ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. క్లీన్ అయిపోతాయి ఈజీగా. ఆ వాటర్ చూడండి ఎలా అయిపోయాయో. ఆ రొయ్యల్లో ఉన్న మట్టి, దుమ్ము అంతా దాంట్లోకి వెళ్ళిపోయి
రొయ్యలు అయితే చాలా క్లీన్గా వచ్చేసాయి కదండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా ఈ టమోటాలు మగ్గుతున్నాయి కదా, టమోటాలు యాడ్ చేసేసాను కదా, సో వాటితో పాటు ఇవి కూడా యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసి రెండు మిక్స్ చేసి మగ్గనియాలి. టేస్ట్ చాలా బాగుంది, కావాలంటే ట్రై చేసి చూడండి. నాకు మాత్రం నచ్చలే. కొంచెం పసుపు, ధనియాల పొడి, కారము, మనకు టేస్ట్ తగ్గ సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. మళ్ళీ కింద అడుగంటేస్తుంది కదా, చెక్ చేసుకుంటూ ఇట్లా ఉడకబెట్టుకోవాలి మనం. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. నేను దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను. మీకు కొంచెం గ్రేవీ కావాలన్నా అలా తీసేసుకోవచ్చు. కొంచెం మెంతాకు అయితే యాడ్ చేస్తున్నాను నేను. మీకు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకొని ఇంకా దించేసుకుంటే సరిపోతుందండి. ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకొని తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. ఎండి చేపలన్నా మా పాప వాళ్ళు తిన్నారు, కానీ ఎండు పెడితే అండి అసలు అట్టే వేసేసారు. టేస్ట్ నచ్చలేదండి అయితే ఎండు.